హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ప్లస్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాం. మామూలుగా హైప్ అయితే ఎక్కించట్లేదు, ఎక్కిస్తా ఉంటారు ఒక ఎంగేజ్మెంట్ని పట్టుకొని లిటరల్లీ అన్ని సైడ్ల నుంచి జోష్న అక్కడ బంధనం వేస్తా ఉంటే జోష్న కూడా ఎంత వీలైతే అంత బంధనం అయితే వేస్తుంది కార్తీక్ దీపాకి. ఆ ఎంగేజ్మెంట్ ఎలాగన్నా ఆగిపోతుందని మనకు తెలుసు, కానీ ఎంగేజ్మెంట్కి డెకరేషన్ కూడా స్టార్ట్ అయింది. మన సుమిత్ర గారి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెట్టారు. ఎంగేజ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. మంచి గ్రాండ్గా అయితే చేయబోతున్నారు. మామూలు హైప్ కాదు. నెక్స్ట్ బుధవారం కాదు కదా, నెక్స్ట్ శనివారం వరకు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంత హైప్ అయితే ఉండబోతుంది. రోజు రోజుకి ఒక్కొక్క ఎగ్జాక్టింగ్ ఎపిసోడ్స్లో అయితే మనకు రాబోతున్నాయి. రేపు శ్రీధర్ గారు రాబోతున్నారు ఇంటికి. శ్రీధర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి టాకింగ్ పవర్ ఉంటుంది, పారిజాతం గారు ఇరక్కపోతా ఉంటారు. అసలు జోష్న ఎలాంటి ప్లాన్లు వేస్తుంది, జోష్న ప్లాన్లు తిప్పికొట్టడానికి మన కార్తీక్ దీప ఎలాంటి ప్లాన్లు వేస్తారు అన్నీ తెలుసుకుందాం. మనకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి, ఎందుకంటే మెయిన్ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు అంతా కాంచనా గారు, సుమిత్ర గారు వీళ్ళ మాటలు అసలు సెట్ అవ్వట్లేదు. అబ్బా సీరియల్కి సెట్ అవ్వట్లేదు. అక్కడ కార్తీక్ దీప జోష్న పారిజాతం గారు, తాతగారు, దశరథ్ గారు వీళ్ళ మాటలు కొంచెం ఓకే, కానీ ఇక్కడ వేరే వాళ్ళ మాట సైడ్ క్యారెక్టర్ వల్ల కొంచెం సీరియల్ డిస్టర్బ్ అయినా కానీ మంచి మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. మంచి ఖచ్చితంగా మన ఛానల్లో అయితే మంచి అప్డేట్స్, మంచి రివ్యూలు అయితే వస్తుంటాయి. ఈరోజు కానీ మనం మాట్లాడుకున్నా అంటే దాస్ గారు వస్తారు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ జోష్న ఒకవేళ అంటే బయట పడకపోతే, నేనే వాసరాలు కాదు అని బయట పడకపోతే మాత్రం ఖచ్చితంగా 100% మన దాస్ గారు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాస్ గారి క్యారెక్టర్ ఈరోజు కూడా బయటకు వచ్చింది. మన కార్తీక్ కూడా చెప్తానే ఉంటాడు, దాస్ గారి క్యారెక్టర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ డబ్బు నువ్వేం పని చేస్తావు అని అడిగితే, నేను అన్నదమ్ముల మధ్య శత్రుత్వం క్రియేట్ చేస్తాను, అక్కచెల్లెల మధ్య బంగారు కోసం కొట్లాటలు పెడతాను అనేసి చెప్తుంది కదా. అదేవిధంగా కాశీ డబ్బు కోసం అనేసి జోష్న దగ్గర లొంగిపోయిన తర్వాత నేను కాశీ ఎలాగన్నా జోష్నకి హెల్ప్ చేస్తాడైతే అనుకున్నాను. కానీ కార్తీక్ దీప దాన్ని పసిగట్టి మన కాశీ దగ్గరికి పోయేసి దాన్ని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. అంటే 4 బాణాలు మన జోష్న పైన అయితే వదలడానికి రెడీగా ఉంటారు. అక్కడ జోష్న పారిజాతం 2 బాణాలు, 4 బాణాలు గెలుస్తాయి, 2 బాణాలు గెలుస్తాయి అనేది మనం చూడాలి. లిటరల్లీ మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అక్కడ శ్రీధర్ గారు కూడా పారిజాతం గారితో ఏమైనా చేతులు కలుపుతారా, ఎందుకంటే శ్రీధర్ గారికి కూడా నిజం తెలిసింది కదా ఇప్పుడు గౌతమ్ చెడ్డవాడు అనేసి. శ్రీధర్ గారు రేపు వస్తారు, రేపు వచ్చిన తర్వాత శ్రీధర్ గారు ఏం మాట్లాడతారు ఇంట్లో, అక్కడ నిశ్చితార్థం ఆపడానికి మొదలెట్టడానికి ఇంకా టైం చాలా ఉంది. ఇంకా ఆపడానికి వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మొత్తానికి అయితే నిశ్చితార్థం అయితే ఆగిపోతుంది. అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందని మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.